హాయ్ ఫ్రెండ్స్, మనకు గల పురాణ ఇతిహాసాల్లో ముఖ్యమైనదిగాను మహాభారతాన్ని మొదటగా చెప్పవచ్చు. ఈ మహాభారతంలో మనకు తెలుగులో ఆదికవి నన్నయ్య, తిక్కన సోమయాజులు, ఎర్రాప్రగడ గారు రచించారు. మనకు మన పెద్దలు తరచుగా అనే మాట, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి అని ఎలా అంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మహాభారతంలో ప్రతి సంఖ్య 18గాను ఉంటాయి, అనగా 18 పర్వాలుగాను, మరియు మహాభారత యుద్ధం 18 రోజులుగాను, శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత 18 నిమిషాలుగాను ఉంటాయి. ఇందులో 18 పర్వాల్లో ఏమున్నదో, ఎన్ని శ్లోకములు ఉన్నవో కూడా మనము తెలుసుకుందాం. వాటిలో మొదటిదైన ఆది పర్వము. ఇందులో 9984 శ్లోకములు కలవు. రెండవది సభా పర్వము, 4311 శ్లోకములు. మూడవది అరణ్య పర్వము, 13664 శ్లోకములు. నాలుగవది విరాట పర్వము, 3500 శ్లోకములు. ఆరవది ఉద్యోగ పర్వము, 6998. ఏడవది భీష్మ పర్వము, 5804 శ్లోకములు కలవు. ఎనిమిదవది ద్రోణ పర్వము, 10919 గాను. కర్ణ పర్వం 4900 గాను. శల్య పర్వం 3220 గాను. సౌత్విక పర్వము 2870 గాను. శ్రీ పర్వము 1775 గాను. శాంతి పర్వము 14525 గాను. అనునాసిక పర్వము 12000 శ్లోకములు. అదేవిధంగా అశ్వమేధ పర్వం 4420. అదేవిధముగా ఆశ్రమవాస పర్వము 1106 శ్లోకములు. మౌసల పర్వము 300 శ్లోకములు. మహాప్రస్థాన పర్వము 120 శ్లోకములు గాను. చివరిదైన స్వర్గారోహణ పర్వము 200 శ్లోకములు కలవు. మన నెక్స్ట్ వీడియోలో 18 పర్వాలలో మొదటిదైన ఆది పర్వము గురించి తెలుసుకుందాం. అందులో ఏమున్నదో సంతోషంగా తెలుసుకొని ఉందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.